ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు రాజధాని మారుస్తుంటే రైతులు ఒక ఉద్యమం, నాకు తెలిసి నేను చూసిన అతిపెద్ద ఉద్యమం అంటే అమరావతి ఉద్యమం. రైతులు కష్టపడి ఎంత బాగా ఉద్యమం చేశారో మేము చూసినాం. మరి ఎందుకు చేశారు? ఓన్లీ లాస్ట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ వల్ల. అది టీడీపీ గవర్నమెంట్ ఫెయిల్యూరా, వైసీపీ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అంటే వాళ్ళు కూర్చొని ఆలోచించుకోవాలి. ఎందుకంటే మీరు తాత్కాలిక భవనాలని చెప్పి అప్పుడు గవర్నమెంట్ కట్టడం ఒక మిస్టేక్ అయితే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వైసీపీ మాట మార్చి 3 రాజధానులని చెప్పి వైజాగ్లో రియల్ ఎస్టేట్ విచ్చలవిడిగా చేసింది. కనీసం మూడు రాజధానులు అని చెప్పి మూడు ఇటుకలు కూడా ఎక్కడ పెట్టలేని పరిస్థితికి అంత దిగజారింది వైఎస్ఆర్సీపీ. మేము చెప్తున్న ఒకటే, మీరు ఇప్పటి వరకు తీసుకున్న ల్యాండ్కి న్యాయం చేయండి. ప్రజలు ఎవరైతే మీరు ఎక్కడ ల్యాండ్ ఇస్తా ఏంటంటే దానికి సంబంధించిన వాల్యూ క్రియేట్ చేసి డెవలప్మెంట్ చేసి, ఇందాక పెద్దలు మాట్లాడతా పలానా యూనివర్సిటీ దగ్గరికి కనీసం వెళ్ళటానికి రోడ్లు కానీ లేదంటే పవర్ కానీ ఏ సదుపాయాలు లేవు. ఈరోజు రాజధాని మీరు వెళ్ళి చూస్తే సార్, కొన్ని కంపెనీ ఏరియా కానీ రోడ్లు లేని లైటింగ్ లేని ఏరియాలు ఎన్నో ఉన్నాయి సార్. తీసుకొని 30,000 ఎకరాలకి న్యాయం చేసిన తర్వాత మళ్ళీ ఇంకో 30,000 ఎకరాలు వెళ్ళండి. ఇన్కేస్ ప్రజలు ఇస్తారని వాలంటరీగా ఒప్పుకుంటే వాళ్ళకి తగిన న్యాయం చేస్తారంటే మీరు వెళ్ళాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము బలంగా వాయిస్ వినిపిస్తున్నాం.